జిల్లా అనపర్తిలో కలెక్టర్ కీర్తి చేకూరి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నేషనల్ రీడర్స్ డే సందర్భంగా 40 లక్షల వ్యయంతో నిర్మించనున్న గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. అలాగే 80 లక్షలతో నిర్మించిన కొత్త రోడ్డును ప్రారంభించారు. తర్వాత ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహించారు. ప్రతి శుక్రవారం నియోజకవర్గంలో పీజీఆర్ఎస్ నిర్వహించి ప్రజా ఫిర్యాదులను స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి కూటమి సుపరిపాలన అందిస్తోందని ఎమ్మెల్యే అన్నారు. అనపర్తిలో అభివృద్ధి కార్యక్రమాలని గౌరవ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ప్రతి నియోజకవర్గంలోని వరుసగా 4 సార్లు ఫిర్యాదుల విభాగాన్ని ప్రజా ఫిర్యాదుల విభాగం చేయాలని ఆదేశించారు. దానికి అనుగుణంగానే ఈరోజు కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ వచ్చి ఇక్కడ అనపర్తి మండల పరిషత్ కార్యాలయంలో ఈ ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు నేషనల్ రీడింగ్ డే. ఆ సందర్భంగా ఇవాళ అనపర్తిలో ఒక లైబ్రరీకి మరి ఎక్కువ పుస్తకాలు చదివే కలెక్టర్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. దీనికి సిఎస్ఆర్ ఫండ్స్ మేడపాటి రామలింగారెడ్డి గారు రామచంద్ర పేపర్ బోర్డు నుంచి 20 lakhs ఇచ్చారు. మండల పరిషత్తు 20 lakhs. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ప్రారంభోత్సవం చేసుకున్నామో రోడ్డు 80 లక్షలతో నరేగా నుంచి చేయడం జరిగింది. ఈరోజు ప్రధానంగా ఒకటి శంకుస్థాపన, ఒకటి ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు నేషనల్ రీడర్స్ డే. అందులో భాగంగా అనపర్తిలో మనకి ల్యాండ్ ఉంది. దాంట్లో G+1 P4 మోడల్లో 20 లక్షలు పేపర్ మిల్, మండపేటలో ఉన్న పేపర్ మిల్ వాళ్ళు ఇవ్వడం, ఇంకో 20 లక్షలు మండల పరిషత్ నిధులతో మనము G+1 లైబ్రరీ ఒకటి సెంటర్ ఆఫ్ ది మండల్లో మనము ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇందులో మేజర్గా పక్కనే హై స్కూల్ ఉండడము, తర్వాత ఎవరైతే చదువుకి మనం ఫోన్స్ మాధ్యమాలు ఇవన్నీ వచ్చిన తర్వాత చదవడం తగ్గించాం బుక్స్. సో ఇక్కడ సెంటర్ ఆఫ్ ది మండల్లో మంచి లొకేషన్లో మనం లైబ్రరీ పెట్టి బుక్స్ అన్నీ కూడా ఇవ్వడం ద్వారా ఆ చదువుకునే హ్యాబిట్ని మనము పెంచాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్తాం. ఇదే విధంగా నరేగాలో రోడ్డు ఒకటి ఇక్కడ మనము 1.12 కిలోమీటర్స్ రోడ్డు ఒకటి ప్రారంభించడం మొదలైంది. ఇదే కాకుండా పీజీఆర్ఎస్ మనం జిల్లా వ్యాప్తంగా ఒక నెల రోజులు ప్రతి ఫ్రైడే ఒక నియోజకవర్గానికి వచ్చి నియోజకవర్గానికి సంబంధించిన మండలాల్లో ఉన్న గ్రీవెన్సెస్